ఫ్రెండ్స్, ఏంటి మార్నింగ్ ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారు కదా. అదే ఫ్రెండ్స్, మనకు చిన్న లోడ్ అయితే వచ్చింది. అదేంటంటే మొలవాళ్ళని తీసుకొని వేరే విలేజ్కి వెళ్ళాలి. సో వాళ్ళు రొయ్యలు పట్టుబడి అనేది చేస్తారనమాట. సో వీళ్ళు వెళ్ళి ఆ రొయ్యల్ని పట్టి ఆ రైతులకి అనేది అప్పచెప్తారు. వాళ్ళు వేరే వాళ్ళకు అమ్ముకుంటారనమాట. సో వాళ్ళని అయితే మనం ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాం. నేను ప్రజెంట్ అయితే దేవనల్తడ గ్రామం నుండి యామలపేట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ఎందుకంటే నా పెద్ద బండి అక్కడే ఉంది కాబట్టి. సో అక్కడ ఆ బండిని స్టార్ట్ చేసుకొని మనం సున్నపల్లి అనే విలేజ్కి వెళ్ళి మనం ఇక మన జర్నీ అనేది స్టార్ట్ చేసుకుంటాం. అక్కడ వాళ్ళ లేబర్స్ని ఎక్కించుకొని కొల్లిపడి అనే గ్రామానికి మనం వెళ్తాం. అక్కడ వాళ్ళని డ్రాప్ చేస్తే వాళ్ళు వాళ్ళ అన్ని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ అదే అయిపోతుందో మళ్ళీ మనం వాళ్ళని రిటర్న్ తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం యామలపేట విలేజ్కి వచ్చాం. మన పెద్ద బండి అనేది మనం ఇప్పుడు తీయబోతున్నాం. మనము ఈ యొక్క జర్నీని స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతిదీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన యొక్క వెహికల్ అనేది బడా దోస్త్ అశోక్ లేలాండ్ బడా దోస్త్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ వెహికల్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసి మనం ఇంకా వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అయ్యాము. మరి సున్నాపల్లి విలేజ్కి వెళ్తున్నాం. అక్కడ లేబర్స్ని ఎక్కించుకోవడానికి. దానికంటే ముందుగా మనం బంక్కి వెళ్ళి మనం ఆయిల్ అనేది కొట్టించుకుని వెళ్దాం ఫ్రెండ్స్. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనమైతే బంక్ దగ్గరికి వచ్చాం. మనం ఆయిల్ కొట్టించుకోబోతున్నాం. ఇదేంటిది ఓపెన్లో లేనట్టుగా ఉంది. టైం 5:30 అయింది ఫ్రెండ్స్. పాపం వాళ్ళు కూడా నైట్ 10 వరకు డ్యూటీ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు పడుకుంటూ పోయి ఉన్నారు. ఇదో లేపాను ఫ్రెండ్స్. వారు లేచి ఇప్పుడు మన బండికి ఆయిల్ కొడతారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం డీజిల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాము. సో సున్నపల్లి విలేజ్కి వెళ్ళి మనం లేబర్స్ని ఎక్కించుకొని మనం కొల్లిపొడి గ్రామానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదైతే ఒక రకంగా ఈ రోడ్డు పర్వాలేదు, కానీ మరి ఆ సున్నాపల్లికి వెళ్ళే విలేజ్ అయితే మాత్రం ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్డు మొత్తం గొయ్యలతో నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ కొల్లిపొడి గ్రామం వరకు కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పాలవనపేట అనే విలేజ్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం సున్నాపల్లికి వెళ్ళే రూట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం చాలా గోతులతో నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది పోర్ట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది మన మూలపేట పోర్ట్ అనేది మనకి చాలా దగ్గరలో ఉంది. ప్రజెంట్ అయితే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మీకు కూడా ఏదైనా ఒకరోజు పోర్ట్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్.
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అది కూడా నా వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రోడ్డు మొత్తం చాలా గొయ్యలతో నిండిపోయింది. ఈ రోడ్లో మేము డైలీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఎక్కించుకున్నాం. మనం బయలుదేరదాం కొల్లుపడు గ్రామానికి. ఫ్రెండ్స్, మనమైతే ఇది కొల్లుపడు విలేజ్కి వచ్చి మనము రైల్ ట్యాంకులు ఉన్న తావకైతే తిరిగాము. చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు చుట్టూ పొలాలు చాలా పచ్చదనంతో బాగా నిండిపోయింది. ఈ సిమెంట్ రోడ్డు కాస్త దూరం వరకే, అక్కడ నుంచి గుంతలు గ్రావెల్ రోడ్డు తగులుద్ది. చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలే వర్షాకాలం కదా, ఫుల్గా గోతులతో నిండిపోయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పచ్చగా ఉందో. ఇదంతా వరి ఫ్రెండ్స్. గ్రావెల్ రోడ్ ఎంటర్ అయ్యింది. ఇక్కడ నుంచి రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రోడ్డు చాలా 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 జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత అందంగా ఉందా. ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి రోడ్ల మీద
మరి చాలా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి. ఏమాత్రం కొంచెం మనం నిర్లక్ష్యం చేసినా కూడా బండి దిగబడడం కానీ స్లిప్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనమైతే వాళ్ళకి దింపాల్సిన ప్లేస్కి వచ్చేసాము. బండి కూడా యూటర్న్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు దించి వాళ్ళు ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ట్యాంకులు ఉన్నాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు రొయ్యలు అనేది పట్టుబడి పడతారు. చూడండి ఫ్రెండ్స్, లేబర్స్ అందరు దిగుతున్నారు. ఆ లోపల వాళ్ళు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈరోజు వీడియో. వాళ్ళని ఎలా నేను పిక్ చేసుకున్నాను, ఎలా వాళ్ళని ఈ రైల్ ట్యాంక్ దగ్గరికి తీసుకుని వచ్చి డ్రాప్ చేశాను అనేది. మరి మీరు చూస్తున్న ఈ ప్రతి ఒక్క రోడ్డు చాలా బురదలతో గొయ్యలతో ఉన్నా కూడా మేము డేర్ చేసి రిస్క్ చేసి మరి అలాంటి ప్రదేశాల్లోకి తీసుకెళ్ళి వారిని డ్రాప్ చేస్తూ ఉంటాము. మరి ఈ వీడియో అంతా మీరు స్కిప్ చేయకుండా మరి మీరు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళని తీసుకొని రావడానికి కూడా మళ్ళీ నేను రావాల్సి వస్తుంది. అప్పుడు ఆ రొయ్యలు అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది, వాళ్ళు ఏం రొయ్యలు పట్టారని నేను మళ్ళీ ఒక చిన్న వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.